లోపలికి వెళ్దాం పదండి. సరసు, నిన్ను వదిలిపెట్టను. నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు కదా, చెప్తాను. ఎస్, ఇదంతా చేస్తున్నది సరసు. ఈ చక్రిగాడి వెనకుండి మొత్తం అదే నడిపిస్తోంది. ప్రతిసారి నన్ను డైరెక్ట్ గా ఢీకొట్టే దమ్ము లేక ఎవరినో ఒకళ్ళని అడ్డు పెట్టుకోవడం దానికి బాగా అలవాటయింది. సర్సు, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చాలా భయంగా ఉంది రాహుల్ బాబు. భయమా? దేనికి సర్సు? దీనంతటి వెనుకున్నది నేను అనుకోవడం వల్లనే కదా బాబు. ఇల్లరికానికి రమ్మన్నా అల్లుడిగా అంగీకరించడం లేదు. నేనన్నా, నా పేరన్నా అంత ద్వేషం పెంచుకున్నారు. రేపన్న రోజున నేనే సరస్సుని అని తెలిస్తే ఏమవుతుందో, నన్నేం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది. నిన్ను కాపాడ్డానికి, ఏం చేయకుండా ఆపడానికి మేమంతా ఉన్నామని మర్చిపోయా. నిన్ను ఏమీ అన్నన్ రోజొస్తుంది. వస్తుందా బాబు? నాకు అలాంటి ఒక రోజు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. నాకు నా కొండంత, నాకు నా బంగారు కొండంత నమ్మకం ఉంది. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై.
చక్రిని ఎలా యాక్సెప్ట్ చేసింది ప్రీతి? అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. పోలీసు మీడియాతో వెళ్ళిన వాణ్ణి షూట్ చేస్తారనుకుంటే ఇల్లరికానికి ఇన్విటేషన్ ఇచ్చారు. నో ప్రీతి, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది వాగ్దేవి క్యారెక్టర్ కాదు. ఎందుకు రోజు రోజుకి ఇలా చీప్ గా బిహేవ్ చేస్తోంది? ఇక్కడ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఎవరి క్యారెక్టర్స్ కాన్స్టెంట్ గా ఉండటం లేదా ఆంటీ? మీతో నాతో సహా అన్నీ మారుతున్నాయి ఆంటీ. మారడం కాదు, వాగ్దేవి మైండ్ ని డైవర్ట్ చేయడం ముఖ్యం అని చెప్పాను కదా. ఆ ట్రైలే బూమరాంగ్ అయింది ఆంటీ. కథంతా మొదటికొచ్చింది. అది సరిపోదన్నట్టు ఆంటీ మీద మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళ మీద సిబిసిఐడిని అప్రోచ్ అవుతానని కూడా అనౌన్స్ చేశారు. సిబిసిఐడి వరకెందుకు? లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ సరిపోతుంది కదా. మనకి సరిపోతుంది కానీ ఆంటీకి చాలదు కదా ఆంటీ. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా ఎస్కేప్ అవ్వాలో అది చెప్పండి. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా, ఎంత గొప్ప పథకమైనా మన దరిద్రం కొద్దీ మిస్ఫైర్ అవుతూనే ఉంది. ఇలాంటి టైంలో ఏం చెప్పాలో ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు. అయితే చేసిన మిస్టేక్స్ అన్ని ఒప్పుకుని సరెండర్ అయిపోదామా? నువ్వైపో, నేను పారిపోతాను. ఆంటీ లేకపోతే ఏంటి? ఈ టైంలో మనకి ఐడియా ఇచ్చి సేవ్ చేసేది లాయర్ జ్యోతి మాత్రమే. నువ్విక్కడికి రా, వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే ఆంటీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రీతి. ఫ్రెండ్కి హెల్ప్ చేస్తావు అనుకున్నాను, కానీ ఇలా నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు అనుకోలేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు చక్రి? నాకేం అర్థం కావడం లేదు. అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా, ఇంకా అర్థం కాకపోవడం ఏంటి? నేనేం కావాలని చేయలేదు చక్రి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆంటీకి హెల్ప్ చేయాల్సి వచ్చింది. అంటే మేడం నన్ను ద్వేషిస్తారని నీకు ముందే తెలుసా? ఇల్లరికంగా ఒప్పుకుంటారని తెలిసే ఇక్కడికి తీసుకొచ్చావా? అంటే నువ్వు మాట్లాడేది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఓ అదా? నీకు మంచి జరిగింది కదా, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు? ఏంటి మంచి? ఇల్లరికం అన్నారని హ్యాపీగానే ఫీల్ అయ్యాను, కానీ తర్వాత అన్న మాటలు విన్నాక నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైంది. ఆంటీ గురించి నీకు కూడా తెలుసు కదా, ఏది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. కొంచెం టైం పడుతుంది చక్రి. ఫైనల్ గా నీకు మంచి జరుగుతుంది. ఇన్ని రోజులు దూరంగా ఉన్న మీ జంటని కలిపినందుకు థ్యాంక్స్ చెప్పడం పోయి ఏదో తప్పు చేసినట్టు నా మీద సీరియస్ అవుతున్నావేంటి? అది కాదు ప్రీతి. అంటే మీడియా పోలీసులు తీసుకురాకుండా డైరెక్ట్గా నేనే వచ్చి ఉంటే, కనీసం మాట్లాడి ఉంటే మేడం ఇంత సీరియస్ కారేమో అనిపించింది. నీ మొహం. వాళ్ళు వచ్చారు కాబట్టే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు చక్రి, లేదంటే ఈ పాటికి ఐసీయూ వార్డులో ఉండేవాడివి. చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా రిలాక్స్డ్ గా ఉండు. వెళ్ళు వెళ్ళు. చక్రి, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నేనే అని కానీ, మనం మాట్లాడుకున్న విషయాలు కానీ ఎవరికి తెలియకూడదు. సరే. ఒక్క క్షణం వీడికి విషయం తెలిసిపోయిందని టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్ తొందరపడి నోరు జారలేదు. ఎవరికి తెలియకుండా శ్యామల ఆంటీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ లాయరే మాకున్న లాస్ట్ సేవియర్.
రాహుల్, ఆ సిబిసిఐడి ఎంక్వైరీ ఏమైంది? హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ రేపు ఫిక్స్ అయింది మేడం. ఈరోజు మొత్తం కేస్ షీట్ మెమరాండం రెడీ చేసి రేపు మార్నింగ్ సబ్మిట్ చేస్తాం. ఈసారి మాత్రం లేట్ అవ్వడానికి వీల్లేదు. మైండ్ ఇట్. ష్యూర్ మేడం. ఇదంతా చేస్తోంది సరస్సు అని నాకు తెలుసు. అదే ఆధారాలతో ప్రూవ్ చేసి తప్పించుకునే దారి లేకుండా చెయ్యాలి మనం. ఆహా, చేసేయండి ఆంటీ, మీరు అలానే చేసేయండి. సరస్సు అని కనిపెట్టి మెడబెట్టి బయటికి తోసేయండి. నన్ను నంబర్ 1 చేసేయండి. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఆలోచించే మీ అమ్మ సరస్సు విషయంలో మాత్రం ఎందుకు ప్రతిసారి అపార్థం చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన నేను ఈ విషయంలో ఒకే అభిప్రాయం మీద ఉండం కాబట్టి. ఆయన నమ్మింది నిజమని ప్రతిసారి నాకు నిరూపించాలని అనుకుంటున్నారు కాబట్టి. డాడీ ప్లీజ్ కామ్ డౌన్. నవ్యమ్మ రండి. కూర్చో నవ్యమ్మ. చక్రి, నువ్వు ఇక్కడ కూర్చో. మేడం తప్పంతా నాదే. నా భార్యని తీసుకెళ్లాలని ఇంటికొచ్చాను, కానీ ఇలా అంటరాని వాళ్ళలాగా ట్రీట్ చేస్తారని అనుకోలేదు. చూడు బాబు, ఉదయం జరిగిన దానికి తనకి కోపంగా ఉందే తప్ప నీ మీద నిజంగా కోపం లేదు. అసలు ఉంటే ఇంట్లోకే రానిచ్చేది కాదు కదా. 1-2 రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం బాధపడకు. కూర్చో కూర్చో, భోంచేయి. కూతురిగా నవ్యని యాక్సెప్ట్ చేస్తాను, కానీ అల్లుడిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వరని చెప్పారు కదండి. ఇంకా అర్థం చేసుకుంటారనుకోవడం నా అమాయకత్వం అవుతుంది. చక్రి, మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినప్పుడు అసలు మేడం లోపలికి అలౌ చేయనివ్వలేదు. ఇప్పుడు ఇద్దరికీ అవకాశం ఇచ్చారు.
నువ్వేమీ అలా అనుకోకు. ఫ్యూచర్లో కన్ఫర్మ్గా మేడం మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారు. అవును చక్రి, మేడం కోపం ఆవేశం పక్కనే ఉండి చూసిన వాడివి, మీ మావయ్య మాటల్లో విన్నవాడివి. నీకు బాగా తెలుసు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వకు. ప్లీజ్ కూర్చో, అందరం కలిసి భోంచేద్దాం. ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు బాధగానే అనిపిస్తుంది. బాధపడకండి. అమ్మగారి దగ్గర మంచి పేరు ఎలా సంపాదించాలా అని ఆలోచించండి. మీ భార్య కోసం ఇక్కడికి వచ్చారు, గెలిచి తీసుకెళ్ళాలి, కానీ వల్ల కాదని బాధపడ్డం ఏంటండి? జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అవకాశం వచ్చిన ప్రతిసారి మీ నిజాయితీని, నమ్మకాన్ని, నవ్యమ్మ మీద మీ ప్రేమని తెలిసేటట్టు చేయండి. అప్పుడు అమ్మగారే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. చక్రి, సరసు చెప్పింది నిజం. సింపుల్గా చెప్పాలంటే నవ్యాకి నువ్వు పర్ఫెక్ట్ పేరని మేడం అనుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మొహం చూడటానికి ఇష్టపడటం లేదంటే ఇలా ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? నో నవ్య, ఏదైనా తేడా వస్తే చక్రితో పాటు నవ్యాను కూడా బయటికి పొమ్మంటారు. మంచి మాట్లాడడం నీకు తెలీదా? వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడం వల్ల నేర్చుకో. అండర్స్టాండ్? చక్రి, నువ్వు సరస్సు చెప్పినట్టు చెయ్యి. ఏ పొరపాటు జరగకుండా మేం కేర్ తీసుకుంటాం. ఓకే? సరస్సు జీవితమే ఎందుకు ఉదాహరణ. సరస్సు ఇంటికొచ్చినప్పుడు వాగ్దేవి దృష్టిలో ఏ స్థితిలో ఉందో ఇప్పుడెలా ఉందో చూడండి. దానికి కారణం సరస్సు చేస్తున్న ప్రయత్నం, కృషి. నువ్వు కూడా అలా ప్రయత్నించు చక్రి. చూడు బాబు, నా కూతురు కాపురం నిలబెట్టడానికి మేమందరం ఉన్నాం. వాగ్దేవి మాట ఎంత కటువో మనసు అంత వెన్న. అర్థం చేసుకోవడం కష్టం, కానీ విషయం తెలుసుకుంటే మాత్రం వెంటనే కరిగిపోతుంది. ఇక నువ్వు తన గురించి ఆలోచించుకు బాబు. కూర్చో. చక్రి, మనసులో ఏ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు. మేడం నిన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. మీ ఇద్దరిని అర్థం చేసుకుంటారు. ప్లీజ్ చక్రి, కూర్చో చక్రి. కూర్చోండి. నవ్య, కూర్చోమ్మా. కూర్చోండమ్మా. సరస్సు వడ్డించు. మా ఇన్స్టిట్యూషన్స్లో స్కామ్ జరగడంలో, మా మీద హత్యా ప్రయత్నం చేయడంలో ఒక అన్నోన్ పర్సన్ పార్ట్ ఉందని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళెవరో కనిపెట్టడానికి సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్తున్నాను. తొందరలోనే ఆ పర్సన్ని కనిపెట్టి నా స్టైల్లో తగిన శాస్తి, బుద్ధి చెప్తాను. ఏంటంటే మన సిచ్యువేషన్ ఇలా అయింది? మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్లు వేయగలిగే మనం ఏది ఎక్కువ లేనట్టు లాయర్ సజెషన్ కోసం ఆరాటపడ్డం ఏంటో నాకు అర్థం కావడం లేదు. వసుదేవుడంతటి వాడే గాడిద కళ్ళు పట్టుకోవాల్సిన సమయం వస్తుందంటే ఏంటో అనుకున్నాను.
కానీ మనకు కూడా తప్పేలా లేదు ప్రీతి. రింగింగ్. హలో, లాయర్ మంజులా గారా మాట్లాడేది? జ్యోతి గారు ఇచ్చారు మీ నంబర్. అవునండి.